మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనము నుంచి, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మిరింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మలుచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవిగలవాడు వినుగాక అని చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినేక గ్రహింపకుండియున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. మనం గమనించినట్లయితే 1వ వచనం నుంచి మనము ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ముందుకు పోదాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. 1వ వచనం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి నుండి వెళ్ళి ఎక్కడ కూర్చున్నారంట? ఆయన సముద్ర తీరమున కూర్చొని ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం తర్వాత యేసు ప్రభు సముద్ర తీరమున ఆయన కూర్చొని ఉన్నాడు. సముద్ర తీరం ఆయన కూర్చొని ఉంటే చాలా మంది జనములు ఆయన యొద్దకు ఏం చేశారంట? వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ కూర్చొని ఉంటే అక్కడికి ఎవరు పోతా ఉన్నారు? జనములు పోతా ఉన్నారు. యేసు ప్రభుని వెంబడిస్తా ఉన్నారు. అట్లాగనే యేసు ప్రభు సముద్ర తీరంలో కూర్చొని ఉన్నాడని గమనించి బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చారంట. హల్లెలూయా. చాలా మంది, బహుజన సమూహం అంటే ఇంకా మనం లెక్కించలేనంత మంది యేసయ్య సముద్ర తీరంలో కూర్చుంటానే పరిగెత్తుకుంటూ వచ్చారంట. తర్వాత ఏం జరిగింది? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి కూర్చున్నారు. దోణి మీదకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే జనాలందరూ ఆ సముద్ర తీరం దగ్గరకు వచ్చారు. అందరు కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు వారికంటే కొంచెం ఎత్తులో ఉండాలి కాబట్టి సముద్ర తీరం నుంచి లేచి ఆయన దోణి మీద ఎక్కి కూర్చొని ఉన్నాడంట. హల్లెలూయా. దాని తర్వాత మనం గమనిస్తే ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా వారికి ఏం చేశాడంట? చెప్పినాడంట. గమనించాలి, చాలా మంది ఈ రోజున ప్రసంగాలు చెప్పేటప్పుడు ఎప్పుడు మీరేంది ఎప్పుడు ఉదాహరణలు చెప్తుంటారే, ఎప్పుడు మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటారే,
యేసు ప్రభు గురించి చెప్పండి, బైబిల్ గురించే చెప్పండి అని కొంతమంది విశ్వాసులు సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రశ్నిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వాక్యం తెలియకనే యేసు ప్రభు వాక్యం తెలియక ఉదాహరణలు ఉపమానాలు చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన. ఆలోచించాలా. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం 10 మందికి అర్థమయ్యేది చెప్పాలంటే అందరికీ అర్థమయ్యే భాషలో మనం చెబితే వానికి అర్థమవుతుంది కదా. మనం ఇప్పుడు తెలుగులో కలిపి హిందీ మాటనే వానికి అర్థమవుతుందా? అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గరికి చాలా మంది జనాలందరూ వచ్చారు కాబట్టి అక్కడ అందరికీ దేవుడు ఉపమాన రీతిగా బోధిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఏం ఉపమానం చెప్తున్నాడంటే అక్కడ విత్తువాడు వచ్చుచున్నాడు, విత్తుటకు బయలు వెళ్ళెను అనే ఒక ఉపమానం గురించి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ బోధిస్తూ ఉన్నారు. చూడండి, గమనించండి. ఇప్పుడు 4వ వచనము, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఇక్కడ పన్నాయంట, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పన్నాయంట. అప్పుడు ఏం జరిగింది? పక్షులు వచ్చి వాటిని మిరింగివేసెను. మరి నెక్స్ట్ ఇది, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఈ ఎక్కడ పన్నాయంట? ఇప్పుడు ఇవి రాతి నేలన. మొదటిది ఎక్కడ పన్నాయంట? త్రోవ పక్కన. రెండవది ఎక్కడ పన్నాయంట? రాతి నేలన పడ్డాయంట. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచెను గాని తర్వాత సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేనంట. హల్లెలూయా. మనం ఇప్పుడు 2 చూసుకుంటున్నాం. ఒకటి ఎక్కడ పడింది? అది త్రోవ పక్కన పడింది. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏం ఎత్తుకొని పోయినాయంట? పక్షులు ఎత్తుకొని పోయినాయంట. ఇప్పుడు మనము బియ్యం తెలియనాం అనుకోండి రోడ్డు మీద. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర కోళ్ళు ఉన్నాయి. మనం కోళ్ళకు బియ్యం వేచే పిచ్చుకలు వచ్చి తింటాయి, కాకులు వచ్చి తింటాయి, నానొక పక్షులు వచ్చి వాళ్ళే చిన్న చిన్న పక్షులు వచ్చి వాళ్ళే తింటా పోతాయి. మనం ఏమని అనగలుగుతాం? వాటిని ఏమనలేం. ఇక్కడ కూడా అంట ఒక విత్తువాడు విత్తనాలు సలుతా పోతా ఉన్నాడంట. విత్తనాలు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. ఇక్కడ విత్తనాలు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం. ఈ రోజున ఈ సమయంలో ఇక్కడ నేను కూడా మీకేం చెప్తున్నాను? వాక్యం ప్రకటిస్తా ఉన్నాను. ఉపమాన రీతిగా కావచ్చు, వాక్యానుసారం కావచ్చు. మన అందరము ఆత్మీయంగా ఎదగాలనేదే కదా మనం ప్రయత్నం చేసేదిడా. మరి ఇక్కడ మనం గమనిస్తే కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? రాతి నేలను పడతా ఉన్నాయి, కొన్ని ఏమో త్రోవ పక్కన పడతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఉదాహరణకి ప్రసంగం చెప్తా ఉంటా. ప్రసంగం చెప్పేటప్పుడు కొంతమంది ఆ ప్రసంగం తీసుకుంటారు, తర్వాత ఏమవుతుందంటే అది పక్కన పడినట్టే, దాన్ని పట్టించుకోరు. అది ఒక మూలను పోయి పడినట్టే. ఏం చెప్పాడో ఆలోచించరు. దేని గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం అనేది గుర్తుండదు. అవన్నీ ఎక్కడ పడినట్టు? ఇప్పుడు త్రోవ పక్కన పడినట్టు. ఇప్పుడు మనము త్రోవలో నడుస్తామా, త్రోవ పక్కన పోతాం? మనము దారి బాగుండే దారిలో మనం నడుస్తామా, గలీజుగుండే దారిలో మనం నడుస్తామా? బాగుండే దారిలోనే మనం నడుస్తాం. ఎందుకంటే మన కాలుకు రాయి రప్ప తగలకుండా మంచి దారిలో మనం ఏం చేస్తామో నడుస్తాం. కానీ ఈరోజు చాలా మంది వ్యతిరేకమైన స్వభావం. నేను ఈ దారి పోతా, నాకు ఈ షార్ట్ కట్టే నాకు తెలుసు అని ఇట్లా పోతారు, నాశనానికి గురవుతారు. ఈ రోజున చాలా మంది దైవ సేవకులు విత్తుతున్న మాటలన్నీ కూడా త్రోవ పక్కన పడే విత్తనాలుగా మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా అలా ఉన్నారా? ఎవరైనా సరే ఇక్కడ అలా ఉన్నట్లయితే ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని దేవుని మాటలు వింటా ఉన్నా, నీ బ్రతుకులో దేవుని వాక్యము పని చేయడం లేదంటే ఆ విత్తనాలు ఎక్కడ పడతా ఉన్నట్టు? త్రోవ పక్కన పడుతున్నట్టు. కాబట్టి మరి తర్వాత రెండోది మనం గమనిస్తే ఇంకొకటి ఎక్కడ పడ్డాయంట? మన్ను లేని రాతి నేల మీద పడ్డాయంట. హల్లెలూయా. మన్ను ఉంది, మన్నేమో ఉంది, లైట్ గా కొంచెమే ఉంది మన్ను, మట్టి కొంచెమే ఉంది. కానీ కింద భూమి ఏం భూమి? అది రాయి. ఈరోజు కొంతమంది విశ్వాసం అంతే, కిందన్నీ ఉంటాయి, పాతవన్నీ అట్నే పెట్టుకో ఉంటారు. పాతవి రోత, పాత జీవితం, పాత అలవాట్లు, పాతవన్నీ అవి రాయి మాదిరి అట్నే ఉంటాయి.
అవి తీసేసుకోరు. పైకి మాత్రం రోంత మట్టి, ఆ మట్టి ఏదో కాదు, భక్తి, రోంత భక్తి. అందుకే దేవుడు అంటాడు, వేషధారుల భక్తిని అంగీకరించను. అందుకే ఆ మట్టిలో అంట విత్తనాలు పడితే ఆ కొంచెం మట్టి పుణ్యం అని చెప్పి మొక్క మొలిచిందంట. మొలచడమేమో, కానీ మరుసటి రోజు ఉదయానికి సూర్యుడు వచ్చేసరికి ఏమైందంట, ఆ మొక్క ఎండిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. దేవుని మనం ఎదుగుతా ఉన్నాం, సడన్ గా రాలిపోతా ఉన్నాం, ఎదుగుతా ఉన్నాం, రాలిపోతా ఉన్నాం. ఎందుకు రాలిపోతున్నామంటే మనలో రాతి స్వభావం ఉంది. హల్లెలూయా. కఠినమైన హృదయం మనలో ఉంది, లోకానుసారమైన హృదయం మనలో ఉంది, లోక తలంపులు మనలో ఉన్నాయి. ఇంకా గతం మనం మర్చిపోలేకపోతా ఉన్నాం. గతాన్ని తోగుకుంటూ పగలు ప్రతీకారాలని ఇట్లా చాలా రకాలుగా మనం ముందుకు పోతూనే ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, లోతుగా పడాలంట విత్తనం. హల్లెలూయా. లోతుగా పడాల విత్తనం. అప్పుడే ఆ ఫలం అనేది, ఆ చెట్టు అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నీ జీవితంలో కొంచెమే భక్తి ఉందేమో, కొంచెమే విశ్వాసం ఉందేమో, మళ్ళా నీ బ్రతుకు యథా ప్రజా తదారాజ్యలాగా బతుకుతున్నావేమో. అయితే నువ్వు ఏ నేల? రాతి నేల. హల్లెలూయా. మొదటి భాగం ఎవరమ్మా? త్రోవ పక్కన పడినటువంటి వారు. రెండవ వ్యక్తి ఎటువంటి వాడంటే రాతి నేల స్వభావం కలిగినటువంటి వాడు. తర్వాత చూడండి, కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి ఎక్కడ పడినాయంట? కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయంట. ఇప్పుడు రైతులు సాధారణంగా ముళ్ళ పొదల్లో విత్తనాలు విత్తుతారా? ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా సరే, ఇడన్నీ కంప చెట్లు ఉన్నాయనుకో, కంప చెట్లకు పోయి ఆ విత్తనాలు ఇత్తుతాడా? ఇత్తడు. కానీ మీకు విషయం తెలుసో తెలీదో, పాస్టర్ మాత్రం ఇత్తుతానే ఉంటాడు. కంప చెట్లని తెలిసినా, వాళ్ళు మారని తెలిసినా, బ్రతుకులు మార్చుకోరని తెలిసినా, నాలాంటి మాదిరి చెబుతానే ఉంటాడు. యాడా? ముళ్ళ పొదల్లాంటి స్వభావం. కొంతమందిని తాకుతే గుచ్చుకుంటా ఉంది భయం. ఓయమ్మ, వాళ్ళ జోలికి పోతే ఏమో వద్దు నాయనా. ముళ్ళ పొదలు ఇంకా ఉన్నాయి కొంతమందికి ఇంకా జీవితాలలో మంచి నేలలుగా బ్రతకాలని ఆశ లేదు ఇంకా. అదే కొంతమంది అంటారు చూడు, ఏమంటారంటే, నేను ముందుటి మాదిరి అయింటేనా ఏం చెప్తా, నీ కథ చెప్తా. ముళ్ళ పొదల్లాంటి మనసు, ఇంకా గుచ్చే మనసు ఉంది, మాటలతో గుచ్చే మనసు, చూపులతో గుచ్చే మనసు, ఇట్లా చాలా రకాలుగా ఎన్నో 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 చాలా మంది ఇంకా మనుషులలో ముళ్ళ పొదల్లాంటి మనస్తత్వం కలిగి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ నీలో ముళ్ళ పొదలాంటి మనస్తత్వం ఉందేమో, ప్రభు అంటున్నాడు, ఆ ముళ్ళ పొదను తీసేసుకో. ముళ్ళ పొదలు చాలా మంది ఏం చేస్తారంటే నరికేసుకుంటారు. ఎందుకంటే అవి ఇంటికి అందం పోగొడతాయి, గలీజుగా ఉంటది, చున్నికి బాగుండదు, చాలా చిరాకుగా ఉంటది కంప. కానీ ఆ కట్టెలు ఏం చేస్తారు, లాస్ట్కి ఎండిపోయినాక పొయ్యిలో వేసి కాలుస్తారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు చెప్తున్న విత్తనం ప్రకారం మనం గమనిస్తే ముళ్ళ పొదల్లో పడే విత్తనాలు కూడా మొలసట్లేదంట. ఎందుకంటే ఈ ముళ్ళ పొదలు ఆ విత్తనాన్ని ఎదగనీయకుండా ఏం చేస్తున్నాయి, అణిచివేస్తా ఉన్నాయంట. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది చూడండి, భార్యలు చెప్పే మాట, పాస్టర్ గారు నాకేమో భక్తి చేయాలని ఇష్టమే, నాకేమో విశ్వాసంలో బలపడాలని ఇష్టమే, ఆత్మీయంగా ఎదగాలని నాకు ఇష్టమే, కానీ నా భర్త ఒప్పుకోడు, కానీ మా వంశం ఒప్పుకోదు, కానీ మా మతం ఒప్పుకోదు, మా జాతి ఒప్పుకోదు, మా పిల్లలు ఒప్పుకోరు. నేను దొంగసాటుగా ప్రార్థన చేసుకుంటాంట పాస్టర్య్య, దొంగసాటుగా వాక్యం వింటంట పాస్టర్య్య కదా. ఇదేంటి, ఏం పొద ఇది? ముళ్ళ పొద. ఎదగనీయరు నిన్ను ఆత్మీయంగా. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నేను ఎదగనీయకుండా, నీ ఆత్మను ప్రభువునికి చేరనీయకుండా అణిచివేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు నీ భక్తిని. హల్లెలూయా. కంపని ఏం చేయాలి? ఇప్పుడు మనము ఇడిపించుకోవాలా. ఎట్లా ఇడిపించుకోవాలా? యేసయ్య ద్వారానే. హల్లెలూయా. యేసు అంటే అర్థం చెప్పండి చూద్దాం మీరు. యేసు అంటే అర్థం ఏంది? రక్షకుడు. నువ్వు ముళ్ళ పొదల్లో ఉన్నప్పుడు, నీ చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నప్పుడు
ఒక్కసారి దేవా నేను ముళ్ళ పొదలు ఇరుక్కుపోయాను ప్రభువా, నా భక్తిని నేను పెంచుకోవాలని ఆశపడుతున్నాను, ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నాను యేసయ్యా, ఒక్కసారి నన్ను రక్షించేసయ్యా అని అడుగుతా ఉన్నావా యేసయ్యని? నీ చుట్టూ ఎన్ని ముళ్ళ పొదలు ఉన్నాయో నేను ఎదగనీయకుండా నిన్ను అణిచివేస్తూ సైతాను అన్ని నీ చుట్టూ తెచ్చిపెట్టాడు వాడు. కాబట్టి మనం కూడా ముళ్ళ పొదల మాదిరి మారిపోతూ ఉన్నాం, మనం కూడా అణిగిపోతూ ఉన్నాం, దేవునిలో భక్తి చేయలేకపోతూ ఉన్నాం ఈ రోజున. కాబట్టి ముళ్ళ పొదల్లో పడే విత్తనము అది ఫలించదంట. హల్లెలూయా. చివరిగా 4వది చూడండి ఒకసారి, 4వ మాట ఒక్కసారి గమనించండి. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే బాగా గమనించండి. ముందు 3 ఒకటేమో ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. ఇంకొకటి ఆడ పడింది రాతి నేలన పడింది. ఇంకొకటి ఆడ పడింది ముళ్ళ పొదల్లో పడింది. లాస్ట్ ఆడ పడిందంటే మంచి నేలలో పడింది. ఈ రోజున మంచి నేలలో మనం ఉంటే ప్రభు అంటున్నాడు 100 60 30 మీరు దీవించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎందుకు 100 60 30 ఎందుకు రాసినాడంటే కొన్ని నేల సారవంతంగా ఉంటాయి కదా. ఇప్పుడు రైతులు కొన్ని భూములు కొంటారు. ఎర్ర భూమిలో ఒక రకమైన పంట పండుతుంది, నల్ల మట్టిలో ఒక రకమైన పంట పడుతుంది. ఇట్లా భూములు కొన్ని వేరే ఉంటాయి కదా. భూములు కొంచెం వారా ఉంటాయి. మంచి నేల, మంచి మట్టి, మంచి ఎరువు ఉన్నటువంటి భూమిలో విత్తనాలు జల్లితే అద్భుతమైన పంట వస్తుంది కదా. దాన్ని 100 పంట అంటారు. 60 పంట అంటే ఏంది? కొంచెము నేల ఏదన్నా కొంచెం ఫాల్ట్ ఉండి నేలలో ఏదన్నా నీళ్లు లేకనో లేదంటే ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ నేలలో మనం విత్తనాలు విత్తితే 60% వస్తాయి. ఇంకా కొంతమంది ఇంకా కొంచెం నేల కొంచెం బాగుండదు కానీ 30 వస్తుంది. పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది. కొంతమందికి పెట్టిన పెట్టుబడి కంటే ఒక 2 రెట్లు ఎక్కువ వస్తుంది. కొంతమందికి పెట్టిన పెట్టుబడి కంటే 100 రెట్లు ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నీలో ఎదుగుదల ఉండాల, మంచి సారవంతమైన నేలగాను ఉండాలా. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో ఒక్కసారి నాగిలి పెట్టి దున్నినప్పుడు నువ్వు ఎంత బాగా దున్నించుకుంటే అంత చక్కని పంట నీకు వస్తుంది, అంత చక్కని ఉన్నత స్థితికి నువ్వు పోతావు. కానీ ఈరోజు మనం దున్నించుకోవడానికి ఇష్టపడ్డంలా, శ్రమలకు ఇష్టపడ్డంలా, అవమానాలు తట్టుకోలేకున్నాం, నిందలు తట్టుకోలేకున్నాం, బాధలు తట్టుకోలేకున్నాం. అసలు మనం ఏందో మన పరిస్థితి. ప్రభు అంటున్నాడు నేను దున్నడానికి సిద్ధంగా ఉన్నాను. దున్నేటప్పుడు భూమి ఏమైతా ఉంటది? చీలిపోతా ఉంటది కదా. దున్నేటప్పుడు భూమి ఏమవుతుంది? చీలిపోతా ఉంటది. ఈరోజు దేవుడు మనల్ని కూడా శ్రమల గుండా తీసుకెళ్తాడు, ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు, కష్ట నష్టాల గుండా తీసుకెళ్తాడు. అయితే నువ్వు ఓర్పు పట్టుకుంటే దేవుడు నిన్ను 100 ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరైనా, కల్వరి ప్రార్థన టీవీలో చూసే వాళ్ళైనా, యూట్యూబ్లో చూసే ఎవరైనా సరే, త్రోవ పక్కన పడిన దానిలాగా నువ్వు ఉన్నావేమో, పనికి మాలిన దాని మాదిరి బతుకుతున్నావేమో, భక్తి లేక, విశ్వాసం లేక, ప్రార్థన లేక, మందిరం లేక, త్రోవ పక్కన పడిన విత్తనం లాగా, దేనికి పనికిరాని విత్తనం లాగా పడిపోతున్నావేమో. కాకులు వచ్చి ఎత్తుకోబోతున్నాయంట. ఈరోజు చాలా మంది దేవుని కాడికి వచ్చారు, వాక్యం అంతా వింటారు, ఈ షోలో అంత ఈ షోలోంచి ఏం చేస్తారు? దాన్ని మళ్ళా వదిలేస్తారు. అది ఎవరు ఎత్తుకోబోయినట్టు? ఇప్పుడు పక్షులు ఎత్తుకోబోయినట్టే, కాకులు ఎత్తుకోబోయినట్టే, దొంగలు ఎత్తుకోబోయినట్టే, దయ్యం ఎత్తుకోబోయినట్టే. ప్రతి దేవుని బిడ్డలారా, త్రోవ పక్కన పడిన విత్తనం దీవించబడదు, రాతి నేలన పడిన విత్తనము కూడా దీవించబడదు. ఆ రాతి నేలన పడిన విత్తనము ఈరోజు చాలా మంది మనలో ఉన్నారేమో. గతాన్ని విడిచిపెట్టుకోలేక, గతమును జ్ఞాపకం చేసుకుంటూ, గత పగలు కానీ, ప్రతీకారాలు కానీ, ఒకరి మొక్కలు ఒకరు చూసుకోకుండా శత్రువులు ఇట్లా ఎన్ని ఉన్నాయేమో. అవి ఫలించవు. మొలకేమో వస్తుంది కానీ మరుసటి రోజుకి ఏమవుతుందంట? ఆ మొలక ఎండిపోతుందంట. కాబట్టి నీ జీవితంలో యేసయ్య నాకు ఆశీర్వాదమే దేవుడు ఇచ్చాడు, మళ్ళా మరుసటి రోజుకి ఏమొచ్చేది? మళ్ళీ నీకు మళ్ళా జ్వరం వచ్చింది. పాస్టర్ నాకు ప్రార్థన చేయి. ఎందుకు వచ్చింది జ్వరం అంటే నీలో ఏముంది? ఇంకా రాతి నేల ఉంది.
నీలో మంచి నేల లేదు, దున్నించుకునే స్వభావం లేదు నీలో. ఈరోజు చాలా మంది ఇదే ప్రార్థన చేసుకునేటప్పుడు, పోయిన వారం బాగున్నాం పాస్టర్ అయ్యా, ఈ వారం బాగలేం పాస్టర్. ఎందుకు బాగలేవంటే నీలో ఏముంది? ఇంకా రాతి నేల ఉంది, దున్నించుకునే స్వభావం లేదు. ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలని అలవాటు మనకు లేదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చే, శక్తి ఇస్తే, బలం ఇస్తే, ఎన్ని ఇస్తే, దేవుడు ఎన్ని చేసినా కానీ ప్రభువుకి మనం సమయం ఇవ్వలేకపోతా ఉన్నాం, ప్రభువుకి మనం అర్పించుకోలేకపోతా ఉన్నాం, ప్రభువుకి మన పరిస్థితులు మార్చుకోలేకపోతా ఉన్నాం. ప్రభు విషయంలో మనం ఎంత దిగజారిపోతున్నామంటే రోజు రోజుకి భక్తి చేయలేక, విశ్వాసంలో ముందుకు పోలేక మంచి నేలలాగా మనము లేం. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు 4 నేలల గురించి మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆలోచించండి. ముళ్ళ పొదల్లాగా బతుకుతారు కొంతమంది, ఎదిగే పరిస్థితే ఉండదు. యాడ వేసిన భక్తి ఆన్నే ఉంటుంది. మొదట యేసు ప్రభు నమ్ముకునే ఆ పొద్దు నుంచి నేటి వరకు ఒక పాట ఉండదు, ఒక వాక్యం చెప్పడం ఉండదు, ఒక 10 మందిని తీసుకురావడం ఉండదు. ఊరిక వచ్చిమమ్మ పోతిమమ్మ, ఇదే భక్తి కొంతమందిది. ముళ్ళ పొద మాదిరి అంతే, ఊరిక వచ్చినా కూర్చునే పోయినా, వచ్చినా కూర్చునే పోయినా అంతే. దేవుని గురించి తెలుసుకుందాం, బ్రతుకుదాం, మార్చుకుందాం, బ్రతుకు మార్చుకుందాం అనేది ఉండదు. ఎంతసేపు ఉన్న బతుకంతా ముళ్ళ పొదల మాదిరి అని చేసుకోవడమే. ఎదిగే కథే ఉండదు. దేవునిలో వర్ధిల్లింపబడదామనే ఆలోచన ఉండదు. దేవునిలో ఒక స్థాయికి పోదామనే తలంపు, కోరిక ఈ రోజున మనుషులకు లేదు. కానీ మంచి నేలన ఉన్నవాడు మాత్రం, సారవంతమైన భూమి కలిగిన వాడు మాత్రం దేవునితో దున్నించుకుంటాడు. 100 60 30 వారు దీవించబడతారంట. హల్లెలూయా. మరి ఈ రోజున నీవు ఏ నేలలో ఉన్నావు? ఏ భూమిలో నువ్వు ఉన్నావు? మంచి నేలలో నువ్వు ఉన్నావా? అయితే శ్రమలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, యేసయ్యా నా గిటి మీద చేయి పెట్టిన వాడు, నువ్వు పెట్టు యేసయ్యా, నువ్వు దున్నే యేసయ్యా, నాకు ఇబ్బంది లేదు. ఇంకొక మాట ఉంది, నా గిటి మీద చేయి పెట్టిన వాడు చేయి తీయకూడదంటంగా, దున్నుతూనే ఉండాలంట. ఈ రోజున మన పరిస్థితులు, మన స్థాయి ఎక్కడ ఎట్లున్నా కానీ మంచి నేలగా మనం ఉంటే సమస్తము మనము దీవించబడతాం. 30 100 ఆశీర్వదించబడతాం. నీ రాబడి ఆశీర్వదించబడుతుంది, నీ కష్టం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ భర్త దీవించబడతాడు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ వంశం దీవించబడుతుంది. మంచి నేలలో ఉంటే, మంచి పేరు సంపాదించుకుంటే, మంచి మర్యాదతో గౌరవంతో బ్రతికితే సమస్తము దేవునిని హెచ్చించక మానడు. ఈరోజు చాలా మంది మరి ఏ నేలలో ఉన్నావో ఆలోచన చెయ్యి. రాతి నీళ్ళను బతుకుతున్నావా? ఎదగలేక మొక్కేమో మొలుచంది, మరుసటి రోజుకి ఎండిపోతా ఉంది. ముళ్ళ పొదల్లో దేవుడేమో విత్తనం వేస్తానే ఉన్నాడు. ప్రతిరోజు విత్తనం వేస్తానే ఉన్నాడు. కానీ మనలో ఏం లేదు, ఎదుగుదల లేదు. ఈ ముళ్ళ కంపలు ఎదగనీయకుండా ఆపేస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించడానికి ఒక మాట ఉంది చూడండి ఒకసారి. అందుకే ప్రభు అన్నాడు, ఎందుకు ఎంత బాగా చెప్పినట్టు చూడండి దేవుడు. ఆయన 10వ వచనం చూడండి ఒకసారి. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లా నేను ఇప్పుడు ఏమన్నారంట వాళ్ళు వచ్చి, సరేలే బాగా చెప్పినావు. ఇప్పుడు కొంతమంది అని అంటారు, ఎవరో ఒకటి బయట, ఏంది యేసు ప్రభు గురించి చెప్పకుండా ఇత్తనాలు, పొలము ఎన్ని చెప్తున్నాడే అని కొంతమంది ఎవరో ఒక దారిని కూడా అనుకుంటా ఉంటారు. ఇప్పుడు దేవుని కూడా అట్నే అడిగినారాడ, ఏమని, ఏంది నువ్వు అన్ని ఉపమానాలు చెప్తున్నావే, ఉదాహరణలు పోయి అడిగితే అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు యేసు ప్రభు? పరలోక రాజ్యం మనము లేరుగుటకు మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి ఏం లేదంట. అంటే బాగా దేవుడు చెప్పేది మర్యాదగా మటసంగి ఈనేటోనికేమో పరలోక రాజ్యం మర్మాలు తెలుచాయి. ఏలెత్తి చూపించేటోనికి భక్తిహీనత ఉండేవానికి, అవిశ్వాసం ఉండేవానికి, వానికి పరలోక రాజ్యం గురించి కానీ, పరలోక రాజ్య మర్మాల గురించి కానీ వానికి అనుగ్రహింపబడమంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు చూడండి ఎంత ధైర్యవంతుడో. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కాలర్ గట్టిగా పట్టుకొని ఏమి ఇటు చేసినావే అది ఇది అన్నారనుకో, మనం తక్కువ ఏం చెప్తామంటే, ఏదో తెలుసో తెలియక అయిపోయింది లెక్క, క్షమించుక్క అని అంటాం మనం కదా. కానీ యేసు ప్రభు కాడికి పోయి ఎదురుగా నిలబడి, నువ్వెందుకు ఉపమానాలు చెప్తున్నావే, వాక్యం చెప్పు, ఏందన్నీ ఇత్తనాలు పొలం అని చెప్తున్నావే అని అడిగితే, యేసు ప్రభు చూడు ఎంత బాగా వారు నోరు మూపించినాడో. పారిపోలే ఆయన, ధైర్యంగా ఒక్క మాట చెప్పినాడు, పరలోక రాజ్యము గురించి మర్మములు వినే వాళ్ళకి మాత్రమే అనుగ్రహించబడతాయి. తర్వాత ఏమన్నాడు ఆయన, ఎవరికి అనుగ్రహించబడవంట?
ఎవరైతే దేవుని ఎరగకోకుండా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ దేవుణ్ణి అసహ్యించుకుంటూ దేవుణ్ణి వెరితనంగా చూస్తూ ఉంటారో వారికి పరలోక రాజ్యము రాదంట. దాని తర్వాత కింద వచనం కూడా చదివితే ఇంకా బాగుంది. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగునంట. హల్లెలూయా. యేసు ప్రభుని కలిగి ఉంటే, బాగా గమనించండి, యేసు ప్రభుని మనం కలిగి ఉంటే మనకు ఏమి ఇస్తాడంటే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడంట. హల్లెలూయా. ఆయనను మనం కలిగి ఉందాం. దేవా, నాకు నువ్వు కావాలేసయ్యా, నాకు నీ సన్నిధి కావాలేసయ్యా, నాకు సమృద్ధి వేసయ్యా అని ఇదే నీ ప్రార్థనలో ఉండాలా. వేరే వేరే నానొకటి ప్రార్థించద్దు. ప్రభువు నీకు కావలసినవన్నీ ఇస్తాడు ఆయన. నువ్వు అడగాల్సింది ప్రాముఖ్యంగా మొదటగా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నీ నీతి నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకో, నాకు సమృద్ధిని అని నువ్వు ఆయన కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? ఇప్పుడు అది కూడా ఉంది, కిందనే చూడండి ఒకసారి. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినేక గ్రహింపకయు ఉన్నారు అంట. ఇప్పుడు మనం ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టినా, ఎంత వాక్యం చెప్పినా, ఏం చెప్పినా కొంతమంది వాక్యం వేసుకొని విననట్టు, ఏం తెలియనట్టు, గ్రహించుకోకుండా ఏం చెప్తున్నారా, ఎవరి గురించి చెప్తున్నారా, మన మంచి కోసమే కదరా చెప్పేది, మన బతుకులు మార్చాలని కదరా చెప్పేది, వాళ్ళకేం పని లేకనా పాట లేకనారా, మన బ్రతుకులు మార్చనీకే కదరా యవ్వనస్తుడు కళ్యాణ బాబు మన ఊరికి వచ్చింది, పాండ్రా ఇందాం పాండ్రా బాగా సత్యం చెప్తాడు, పాటించుదాం మనం కూడా, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని గమనించారు మనుషులు. అందుకే ప్రభు అన్నాడు అక్కడ, వాని యొద్ద నుండి తీసివేయబడును. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు మనల్ని ఎక్కిరించేది ఎవరు? అన్ని ఉన్నాడు ఎక్కిరించాడు. గమనించండి బాగా, మీరు ఎవరైనా గమనించండి. ఈరోజు చాలా మంది దేవుని విషయంలో అన్నీ ఉంటాయి, ఇప్పుడు ఉండడమే, ఇప్పుడు అన్నీ ఉంటాయి అందరి దగ్గర. కానీ దేవుడు అంటున్నాడు, వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే ఆరోగ్యవంతుడు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాని ఆరోగ్యం ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. ఒకవేళ వాడు ధనవంతుడు అనుకో, దేవుడు వాడి ధనాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఒకవేళ వాడు మంచి పశువులు, పొలము, ఆస్తి, అంతస్తులు అన్నీ ఉన్నాయి అనుకో, ఏం చేస్తాడు? దేవుడు వాడిని తీసేస్తాడు. ఒకవేళ బిడ్డల మీద ఏసై కంటే కొడుకు మీద ప్రేమనో కూతురు మీద ప్రేమనో దేవుడు ఏం తీసేస్తాడు? ఆయన కాడికి రానిచ్చుకోనికి ఆయన ఏమైనా చేస్తాడు. నీ మెడలు వంచడానికి, నీ తల మీద ముట్టుకాయ వేసైనా సరే నన్ను అంటావురా నువ్వు అని చెప్పి దేవుడు తెచ్చి మళ్ళీ ఆయన సన్నిధిలో వేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు వింటా ఉంటాం మనం. మన మధ్యలోకి ఒకసారి నిరీక్షణ పాలయ్య గారు వచ్చినాడు. ఒకసారి వాళ్ళ కూతురు గురించి మనకు చెప్పినాడు. కూతురు అంటే పిచ్చ ప్రేమ అంట. దేవుని కాడికి పోదాము, చర్చికి పోదామని ఆలోచన లేకుండా ఆదివారం హోటల్కి పోయి హోటల్లో వ్యాపారం చేసుకుంటా ఉండేవాడంట. మందిరానికి పోదామని ఆలోచనే లేదంట. ఎప్పుడు కూతురు హోటలు. దేవుడు అన్నాడంట, నాయనా నువ్వు సేవకు రావాల్సిందే. ఏడ చేసా నేను రాలే, నా వల్ల కాదు, నాకు హోటల్ బిజినెస్ ఉంది, హోటల్కి పోతున్నా, ఇట ఇంట్లో కూతురు ఉంది, భార్య ఎన్ని ఉండే, నాకు నా వల్ల కాదు అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ కూతుర్ని తీసేసుకున్నాడు. భయపడి వణికిపోయి ఆ హోటల్ వదిలేసి పరిగెత్తుకుంటూ పోయి ఇంకా ఏం చేసినాడు? ఇప్పుడు ఇంకా సేవ చేసినాడు. దేవుడు తీసివేస్తాడు. జాగ్రత్త. నువ్వు ఏ దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావో దాన్ని దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తా, చాలా మందికి చెప్తా, ఎక్కువ ఏ దాని మీద ఇష్టం పెంచుకోవాకు అనుకుంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. మన ఇష్టము, మన దైవము యేసు ప్రభువే ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువే మనకు సహకారి. ఆయననే మనం ఇష్టపడాలా, ఆయననే మనం ప్రేమించాలా. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు ఆయన. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన, మనందరినీ సంరక్షించేవాడు ఆయన. మరి ఈ రోజున ఆయనకి ఒక విత్తనం జల్లుతా ఉన్నాడు. మరి ఎక్కడున్నావు? త్రోవ పక్కన ఉండవా, ముళ్ళ పొదల్లో ఉండవా, రాతి నెలలో ఉండవా? ఈ 3 చోట్ల నువ్వు యాడున్నా సరే ప్రభు నిన్ను తెచ్చి మంచి నేలగా మార్చేంత వరకు ఆయన నిన్ను కునుకడు, నిద్రపోడు. మన బ్రతుకు ఏ ఆడైనా ఉండు, నువ్వు ఎంత పాపం పనులను చేస్తా ఉండు, ఎంత అపరాధమైన ఉండు, ప్రభు నీ బతుకును మార్చి తెచ్చి పెట్టుకుంటాడు ఆయన.
అంటారు ఒక సామెత, తంతే ఫుట్బాల్ మా తిరిగి వచ్చి ఇన్నే వన్ ఎవరన్నా వాటర్ చూసినావా? అట్లా దేవుడు ఒక్క తన్నితే ఎంత తోడైనా సరే తిరిగి ఆయన దగ్గరకు వచ్చి పడాల్సిందే. ఎందుకంటే మనమందరం ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాం. మనమందరం ఆయన బిడ్డలమే. ఏమంటే ఈ పొద్దు మనము భేదాలు తెచ్చుకొని, కులాలు మతాలు జాతి వర్ణం అని భేదాలు తెచ్చుకొని, ధనవంతుడని పేదవాడని కుష్ఠోడని ముష్టోడని ఇవన్నీ ఇప్పుడు మనం వచ్చినాయి. ఒకప్పుడు ఏమీ లేవు, అందరూ సమానులుగా ఉండేవారు. దేవుడు అట్లా ప్రేమించాడు. కానీ ఈరోజు మనుషుల మధ్యలో భేదాలు వచ్చినాయి, విభేదాలు వచ్చినాయి. వంశం లేదు, బంధువు లేదు, స్నేహితు లేదు, ఒక తల్లిని పుట్టిన కన్నబిడ్డలే ఒకటికొకరు సంబంధం లేకుండా బతుకుతూ ఉన్నారు. లోకం రోజు రోజుకి చాలా అంటే చాలా ముళ్ళ పొదల మాదిరి, రాతి నేల మాదిరి, త్రోవ పక్కన పడే విత్తనం మాదిరి బతుకుతూ ఉండరు ఎవరు కొద్ది వాళ్ళు. ప్రభు అంటున్నాడు, మంచి నేలలో నువ్వు ఉండాలా. మంచి నేలలో దున్నుతా ఉంటే ఆ భూమి అద్భుతమైన పంటనిస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నేను కూడా మిమ్మల్ని దున్నాలనే నా ఆశ. దున్నుతానే ఉండం. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మనుషులకు భయపడను, 10 మంది వచ్చినా భయపడను. ఎవరు ఎదురుగునే నా వారైనా తన వారైనా ఎవరి వారైనా సరే ఉండేది ఉన్నట్టే చెప్తా. ఏది కూడా పట్టించుకోను. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మనం దున్నాలా. దున్నించుకుండే మనసు మీకు ఉండాలా. హల్లెలూయా. నన్ను దున్నండి, నన్ను దున్నేసయ్యా, నాలో ఏ తప్పు ఉంది నాకు నువ్వు బోధన చెయ్యి. ఇప్పుడు భూమిని దున్నేటప్పుడు, నాగిలు పెట్టి దున్నేటప్పుడు లోపల నుంచి రాళ్ళు బయటకు వచ్చాయి రావా? రాళ్ళు ఒకేలా భూమిలో రాళ్ళు నేను ఏమైతే రాళ్ళు గడ్డకు వచ్చాయి. ఒకవేళ మట్టి పిల్లలు నేను ఏమొచ్చాయి అవి కూడా గడ్డకు వస్తాయి. ఏమన్నా ఎలకలో లేదంటే ఏమన్నా ఇంకా ఏమన్నా లోపల ఉండే బొక్కలు పెట్టుకుని లోపల ఎండ్రకాయలు ఎన్ని ఏంటంటే ఉంటాయి నానొకటి. అన్నీ కూడా ఇప్పుడు దున్నేటప్పుడు ఏమైపోతా ఉంటాయి, పరిగెత్తిపోతూ ఉంటాయి, పారిపోతూ ఉంటాయి, అడ్డం వచ్చి తీసి పక్కన పారేస్తూ ఉంటాము. ఎంత ప్రయాసపడతారో ఒక రైతు పంట పొలం పండించాలంటే. మరి ఈరోజు నేను కూడా అదే రీతిగా కష్టపడుతున్నప్పుడు మీరు కూడా దున్నించుకోండి. దేవుడే మనం దున్నుతున్నాడు. దేవుడు తన దాసుని ద్వారా దున్నిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, నువ్వెందుకు దున్నుతావు, మమ్మల్ని దేవుడు దున్నుతాడు, నువ్వేం మాకు చెప్పడం అవసరంలే, మాకు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పేటోడైతే మరియమ్మకు దేవుడు వచ్చి చెప్పినాడా నీ కడుపుని యేసు ప్రభు పుడతాడని? దేవుడితో వచ్చి చెప్పిందా? యేసు ప్రభు సమాధిలో ఉంటే తండ్రి అయిన యెహోవా దేవుడు దిగొచ్చి రాయి తెరిచినాడా, లేదంటే ప్రభువుతో వచ్చి రాయి తెరిచిందా? మనుషులు చెప్తే మారలే, దేవుడు చెప్తే నువ్వు మారుతావా? ఈరోజు చాలా మంది ఇట్లా బతుకుతా ఉండరు. ఏదైనా చెబితే తీసుకుందాం, నా మంచి కోసమే కదా అని ఆలోచించేటువంటి స్వభావం ఈ రోజున మనుషులకు లేదు. ఎంతసేపు ఉన్నా ప్రశ్నించుదాం, ఈ ముళ్ళ పొదం మాదిరి ప్రశ్నించుదాం. వినినా కానీ విననట్టుగా ఉందాం, గ్రహించుకోకుండా ఉందాం. రేపు యేసు ప్రభు పుడతాడు, ఏనైనా ఆ బుద్ధు నువ్వు ప్రసంగం వినలేదా అంటే, యాడినే యేసయ్య నేను వినలే, నాకేం తెలియదు యేసయ్య అంటే. ఎందుకు తెలియదు నాయనా? ఉంటున్నా చెప్తాంటాడు, మా మైకులు పెట్టుకొని అందరి గురించి బాగా చెప్తా ఉంటాడు, వినొచ్చు కదా నాయన అంటే, యాడ యేసయ్య అప్పుడే సీరియల్ వచ్చాడు, వాకిలు వేసుకొని సీరియల్ వచ్చాను యేసయ్య. ఏం పోయింది ఇప్పుడు నీకు? పరలోకం పోయింది. ఒరే పిచ్చోడా, ఎంతసేపు సైతాన్ చేతిలో ఉంటావు? ఒక్కసారి యేసయ్య చేతిలోకి రా. హల్లెలూయా. యేసయ్య చేతిలోకి రా. యేసయ్య చేతిలో సర్వ సమృద్ధి ఉంది. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నిన్ను పోషిస్తాడు, యేసయ్యని కావలసిన సమస్తాన్ని నీకు దయచేస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, 30, 60, 100 నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు రైతుకు మంచి పంట వచ్చింది అనుకో, సంతోషపడ్డా? పొరపాటున నష్టం వచ్చి పంటంతా తెగులు వచ్చి ఏదో పురుగు గిరుగు బట్టి పంటంతా నాశనమైందనుకో, ఎంత బాధపడతాడు. యేసు ప్రభు కూడా అంతే. మంచి పంట కావాలని ఆశపడుతున్నాడు. ఇంకా మనకు తెగుళ్ళు ఉన్నాయి, ఇంకా మనకు పురుగులు పట్టే స్వభావం ఉంది. మన చెట్టు ఎదగడంలా యాడుండవో అన్నే ఉండవు. ఏ భక్తితో స్టార్ట్ అయినవో చిన్నప్పటి నుంచి అదే భక్తితోనే ఉండవు. ఏం నేర్చుకున్నావు ఇన్నేళ్ళు దేవుని గురించి? 10 మందికి చెప్పగలుగుతున్నావు దేవుని గురించి? ఏదైనా పాస్టరే చెప్తా ఉంటే టక్కున అందిగలుగుతా ఉండవా? ఏదైనా ఒక వాక్యం చెప్తే టక్కున అందిగలుగుతా ఉండవా? నువ్వు వాక్య అనుభవంలో నువ్వు ఉన్నావా? ఇవన్నీ మనలో ఉండాలంటే నువ్వు మంచి నెలలో ఉంటే, దున్నించుకుంటా ఉంటే నీలో ఉన్న ఒక్కొక్క రంగులు బయటపడతాయి. నీ భూమి అంతా సాఫ్ అయిపోతుంది. అప్పుడు నీ భూమిలో నుంచి చక్కని పంటను దేవుడు పండిస్తాడు. ఇంకా నీలో రాళ్ళు ఉన్నాయేమో, రప్పలు ఉన్నాయేమో, ఇవన్నీ తీసేసుకోవాలా. ఇవన్నీ పోతేనే
అప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. డబ్బులు గేములు ఆడ దేశాయి కాడ దేవుని కాడ ఉన్నప్పుడు భక్తిగా, ఇంటికాడ ఉన్నప్పుడు రక్తిగా, ఎట్టబడతాడు బతికి ఎట్టబడతాడు చేసి ప్రార్థనకు వచ్చేటప్పుడు భక్తిగా నువ్వు ఉంటే డబ్బులు గేమ్ దేవుడు తెలుసుకుంటాడు. ఆయన హృదయంను పరీక్షించి పరిశోధించేవాడంట ఆయన. హల్లెలూయా. దేవుడు మన హృదయాన్ని పరీక్షించేవాడు, పరిశోధించేవాడు. నువ్వు ఎటువంటి దానివైనా ఎటువంటి వాడువైనా దేవునికి సమస్తము తెలుసు. నీ జాతకం అంతా దేవుని కాడు ఉంది, నీ బ్రతుకంతా దేవుని కాడు ఉంది, నువ్వు బతికిన బ్రతుకంతా దేవుని కాడు ఉంది. తప్పించుకోలేవు, జాగ్రత్త. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చేమో, లాయర్ల దగ్గర నుంచి తప్పించుకోవచ్చేమో, అధికారుల నుంచి తప్పించుకోవచ్చేమో, ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చేమో, కానీ యేసయ్య దగ్గర నుంచి నీవు తప్పించుకోలేవు. యేసయ్య ఒకానొక దినమున నీకు ఆయన తీర్పు ఇవ్వబోతా ఉన్నాడు. జాగ్రత్త. ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ఉన్న మీరు, నేను, మనమందరం కూడా ఎత్తబడాలి. ఎత్తబడితేనే ప్రభు మనల్ని 30 ఆశీర్వదిస్తాడు. నువ్వు ఈ 3 దాంట్లలో ఉండి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు దేవా అంటే మాత్రం నీకు ఏ మేలులు రావు, ఏ సహాయము నీకు రాదు. ఈరోజు మీరు ఆగిపోయిన భక్తి, ఈరోజు ఉదయం చెప్పినా నీకు మీ జీవితంలో ఆగిపోయిన భక్తిని మళ్ళీ ప్రారంభించండి. ఇంతకుముందు మందిరాలకు రెగ్యులర్గా పోయి అన్ని పనులు చేసేవాళ్ళేమో, ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు. మందిరం వెళ్ళడం, మందిరంలో పనులు చేయడం, మందిరంలో విశ్వాసంగా ఉండడం, అన్నీ మళ్ళీ ప్రారంభించండి. జీవితంలో ఎంతో మనం సాధించాం, ఎంతో ఏదో సంపాదించాం, అన్నీ ఇన్ని ఒకనొక రోజున మనం వదిలిపెట్టి పోయేటి ఈ లోకంలో ఏది మనం తీసుకోపోయాం కాదు, ఒక్కటే మనం తీసుకోపోగలుగుతాం, మన ఆత్మను మనము తండ్రి వద్దకు తీసుకుపోవాలి. అదొక్కటే ప్రయాసపడండి. ఈ లోకంలో మంచి నేలగా నువ్వు ఉంటే నేను దేవుడు దీవించక మానడు, ఆశీర్వదించక మానడు. కాబట్టి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో ఆయనను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నేను ఆయనను కీర్తించెదను. ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మిగిలిన బ్రతుకైనా సంతోషంగా జీవించండి. రాతి నేల లాంటి స్వభావం ఉందేమో, ఎండిన రాయిని లాంటి బ్రతుకు నీలో ఉందేమో, ఆ రాయిని పలగొట్టుకో. బండ నుంచి దేవుడు ఏమి ఇచ్చినాడు చెప్పాలందరూ. బండ నుంచి దేవుడు ఏమి ఇచ్చినాడు? ఈరోజు నీ హృదయంలో ఉండే ప్రతి బండ యేసు నామములో పగులునుగాక. హల్లెలూయా. ప్రతి బండ పలగొట్టుకో. శత్రువులు ఉంటే వాళ్ళని పోయి క్షమాపణ అడిగి, నువ్వే పోయి తప్పైన అడిగి ఒకరితో మాట్లాడుకోండి. సంతోషంగా ఉండండి. మునుపట్లాగా కలిసిమెలిసి బ్రతకండి. దీవించబడండి, ఆశీర్వదించబడండి. బల్ల తీసుకుంటా ఉన్నాం మనం, దేవుని రక్తం తీసుకుంటా ఉన్నాం మనం. అన్యాయం చేయొద్దు, అతిక్రమం చేయొద్దు, మోసం చేయొద్దు. ఉన్న దాంట్లో గంజి నీళ్ళు తాగైనా సరే మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాల. అట్లా నువ్వు బ్రతికితే దేవుడు నేను దున్నడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు నేను ఏం చేస్తాడు? దున్నడం ప్రారంభిస్తాడు. దున్నే కొద్దీ నీ భూమికి విలువ పెరుగుతుంది. ఇప్పుడు మంచి భూమికి విలువ బాగుంటుందా, డొక్కు భూమికి విలువ బాగుంటుందా? మంచి భూమికే ఇప్పుడు ఎకరా 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు. అదే బంజరు భూమికి, బీడు భూమికి, దేనికి పనికి రానిది ఏమన్నా కంప చెట్లు ఉండేది, దానికి ఏమన్నా వచ్చదా? ఏం రాదు. 6 లక్షలు, 5 లక్షలకు పోయేదే. కానీ మంచి భూమి మంచి రేటు కూడా పలుకుతుంది. కాబట్టి నువ్వు దేవుళ్ళ మంచిగా ఉంటే దేవుడు నీకు కూడా మంచి రేటుని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఉండే ప్రజలందరూ కూడా దేవుడు ఆ ధోని దగ్గర ఎక్కి కూర్చొని ఉంటే ప్రజలందరూ అక్కడ కూర్చొని దేవుని మాటలు వింటా ఉండరు. కాబట్టి ఆ వినేటోళ్ళందరికీ దేవుడు ఈ 4 నేలల గురించి చెప్పినాడు. ఎందుకు చెప్పినాడంటే వాళ్ళు కూర్చుండే వాళ్ళలో కూడా కొంతమంది ఇంకా పాత స్వభావాలు ఉండొచ్చు, ఇంకా కొంతమందికి రాతి స్వభావం ఉండొచ్చు, కొంతమందికి ముళ్ళ పొదల స్వభావం ఉండొచ్చు. దేవుడు ఎప్పుడైనా సరే గుచ్చే మాట్లాడతాడు, కానీ మసిమూసి మారేడికాయ దేవుడు చేయడు. ఆయన ఉండేది ఉన్నట్టు చెప్తాడు. ఎందుకంటే 5 నిమిషాల సమయం దొరికినా 5,000 మందిని మార్చగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంత కష్టపడేవాడు ఆయన. పగులంతా సేవ చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే దేవుడు బతికినంత కాలము ఎన్ని వేల మందిని వెలిగించాడో, ఎన్ని వేల మందిని బాగుపరిచాడో, ఎన్ని వేల మందిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి సిద్ధపాటు చేశాడంటే అంత ప్రయాసపడ్డాడు ఆయన. కానీ కొద్ది మంది మాత్రము ఏదైతే రాత్రి నెల మాదిరి ఉండే వాళ్ళు, దేవునితో పాటు తిరిగి దేవుని తిండి తిని దేవునితో పాటు బతికిన వాళ్ళు, దేవుని అద్భుతాలు చూసిన వాళ్ళు, దేవుని చూసిన వాళ్ళే ఆయన అప్పగించి ఆయనని సిలువ వేశారు. ఈరోజు ఇంకా నువ్వు నేను ఆయన సిలువ వేచానే ఉండం. నేటి వరకు మనం చేసిన పాపములకై, మనం చేసిన అపరాధములకై నేటి వరకు మనం సిలువ వేస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక్క
ఒక్కసారి ఆలోచించి, యేసయ్య నీ కోసం ప్రతి దినము సిలువ వేయించుకుంటానే ఉన్నాడు. ఆయనకు విముక్తిని చేయి, ఆయనకు సంతోషమే, ఆయనకు మంచి ఆనందమే నీ బ్రతుకు ద్వారా. నీ జీవితం ద్వారా ప్రభు సంతోషపడాల, నీ జీవితం ద్వారా ప్రభు ఎంతో ఆనందపడాలి. అట్లా బ్రతకాల మనం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నా కుమార్తె ఉంది, జెసి వీరోనిక. ఈ రోజున చిన్న బిడ్డ చూసి ఆనందిస్తా ఉన్నాం, రేపు పెద్దదవుతుంది, ఇంకొంచెం ఆనందం. కొద్ది రోజుల తర్వాత ఒకవేళ మాట వినలేదనుకో, అప్పుడు ఏమంటాము? చిన్నప్పటి నుంచి నేను గోముగా పెంచినమే, ఆ గోముగా నీకు ఎంత తలకెక్కినాయి నీకు, పెద్ద చిన్న గోను. అది మనం ఏం చేస్తాము? ఒకవేళ ఒక్కరో పొరపాటు జరిగిన మనం మన బిడ్డలు ఏం చేస్తాము? అరుస్తాం, తిడతాం, కొడతాం. అప్పుడు మనకు ఆనందం ఉంటుందేగా? ఉంటుందా ఉండదా? చెప్పాలమ్మా, ఉండదు. అదే మర్యాదగా మఠసంగా ఇంట బాగా పెరిగి తల్లిదండ్రులకు లోబడి, దేవునికి లోబడి, దేవదాసులు లోబడి, చర్చిలో వాద్యాలు వాంచుకుంటూ దేవుని పని చేసుకుంటూ ఆత్మీయంగా పెరిగి ఆత్మీయంగా వర్ధిలింపబడింది అనుకో, అప్పుడు మనకి ఎట్టుంటది? సంతోషం ఉంటుంది. దేవుడు కూడా అదంటున్నాడు, మీ ద్వారా దేవుడు సంతోషపడాల. మీరు కూడా మంచిగా బ్రతికి చక్కగా ఎదిగి దేవుడు చెప్పినట్టు నీ దైవదాసులు అంటే ప్రేమ కలిగి, పాస్టర్ మీద ప్రేమ కలిగి, సంఘం మీద ప్రేమ కలిగి, సహవాసం మీద ప్రేమ కలిగి, దేవుని వాక్యం మీద ప్రేమ కలిగి, దేవుని సన్నిధి స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభు నా ఇంటి కంటే ప్రభు మందిరము పరిశుభ్రంగా ఉండాలని ఎప్పుడు ప్రభు గురించి ఆలోచించి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ప్రభు ఎంతో సంతోషపడతాడు. ఈరోజు దేవుని మందిరం కంటే మన ఇంట్లో పని ఎక్కువ, దేవుని సన్నిధి కంటే మన పనులు ఎక్కువ, దేవుని కూడికల కంటే మన కూడికలు ఎక్కువ, దేవుని సహవాసం కంటే మన చెడ్డ సహవాసాలు ఎక్కువ. ఇప్పుడు దేవుడు సంతోషపడతాడా బాధపడతాడా? బాధపడతాడు. చిన్న సహవాసం, చిన్న మందైనా సరే ప్రభుత్వంలో ఉంటే ఆ మందను దేవుడు సంరక్షిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నేను మంచి నేలలో మనం ఉందాం, మంచి సంఘములో మనం ఉందాం, మంచి ఆత్మీయమైన సేవకుడు దేవుడు మీకు ఇచ్చినాడు. మీకోసం ప్రయాసపడి, మీకోసం ఉపవాసం ఉండి సేవకుని దేవుడు మీకు అనుగ్రహించాడు. కాబట్టి మీరు కూడా బలపడండి, స్థిరపరచబడండి. ఒకరినొకరిని కలిసి ప్రార్థన చేద్దాం. 2-3 కలిసి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి అక్కడ ఉంటుందంట. నీ సమస్య ఏదో నాకు చెప్పు, నా సమస్య నీకు చెప్తా. 2 కలిసి ప్రార్థన చేద్దాం, సంఘంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ప్రతి దాన్ని మనము పొందుకోవచ్చు. ఈ రోజున మీరు ప్రార్థనలో బలపడండి, వాక్యం ధ్యానించండి. ఇంతే నేను చెప్పేది మీకు. ఎప్పుడు ఇదే మాట, సమయం పోనీయాకండి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవాకండి, బంకులు గాడ అరుగులు గాడ ఏలంటాడు కూర్చొని నానొక మాటలు మాడుకుంటా ఎట్లంటే బ్రతకద్దండి. ఉంటే వెచ్చగన్నా ఉండు, చల్లగన్నా ఉండు. భక్తి చేస్తే భక్తి చేయి, రక్తి జోలికి పోవద్దు. ఇంకా రక్తి చేసేదానం అయితే భక్తి జోలికి రావాలి. ఉంటే ఈ వల్లన్నా ఉండు, ఆ వల్లన్నా ఉండు. అంతేగాని నాకు 2 దారులు కావాలా, పొద్దున స్నానం చేసుకొని బాగా నీట్గా వచ్చా, నేను రాత్రి ఇంటికి పోయి ఫుల్ కోటర్ తాగి పనుకుంటా అంటే ఆ భక్తి ఒప్పుకోడు దేవుడు. పొద్దునంతా పాటలు పాడి రాత్రి అంతా ఇంటికి పోయి సినిమాలు సీరియల్ చూసుకుంటే బతుకుతే అది ఒప్పుకోడు దేవుడు. నువ్వు ఉంటే చల్లగన్నా ఉండు, లేదంటే వెచ్చగన్నా ఉండు. మంచి నేలలో ఉండాలంటే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వచ్చాయి, శ్రమలు వస్తాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కానీ నువ్వు ఓర్పు కలిగి ఉన్నావంటే గిన ఖచ్చితంగా దేవునిని దీవించక మానడు. కాబట్టి విశ్వాసంలో బలపడండి, దేవునితోనే సహవాసం చేయండి, దేవుని గణపరుస్తూ ఉండండి, ప్రయాసపడండి. కనీసం నువ్వు చచ్చేలోపు, నేను చచ్చేలోపు ఒక్కనన్నా మనం రక్షించుకోవాలా. మరి ఈ రోజున నువ్వు కూడా ప్రభు సన్నిధికి పోవాలంటే చాలా కృషి చేయాలా, చాలా కష్టపడాలా, దేవుని కోసం నిలబడగలగాల. 10 మందిలో నిన్ను అవమానపరిచినా, కించపరిచినా, నువ్వు దేవుని బిడ్డవా అది ఇదని ఎగతాళి చేసినా తల వంచుకొని నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలా. ఒకరోజు ఒక వ్యక్తి నాతో అన్నాడు, భక్తి చేసినవు లేనైనా అని అంటారు బాబు నన్ను, అందుకని నేను బైబిల్ చేత పట్టుకోలే, కవర్లో పెట్టుకొని వచ్చాను నా బైబిల్ అన్నాడు. బైబిల్ చేత పట్టుకోవడానికి కూడా ఏంటంటే ఈయనకు సిగ్గంట, ఎగతాళి తెచ్చారంట. ఎగతాళికే నువ్వు తట్టుకోలేనివి, అవమానాలకు తట్టుకోలేనివి, ఏదైనా హేళన చేసి తట్టుకోలేనివి, మరి నువ్వు పరలోకానికి ఏం పోతావు అయినా నాకు అర్థం కాదు. ఒక చేతిలో ఒక బైబిల్ ఉండదు, ఒక పాటల బుక్ ఉండదు. కొంతమంది అయితే దాన్ని దాచిపెట్టుకొని కదా ఎంత ధైర్యంగా, ఎంత దాపరికం తెచ్చారో బైబిల్ని కూడా. ఏం తప్పు చేస్తానో అనుకుంటుంటారో మరి ఏమో నాకు అర్థం కాదు. దేవుని విషయంలో 10 మందికి నువ్వు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రావాలా, యథార్థంగా రావాలా. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు
నువ్వు ఒకటే ఆశతో రా, ప్రవ్వా ఇదిగో నేను నీ సన్నిధికి సంతోషంగా వచ్చుచున్నాను, నన్ను సంతోషంగా దీవించి తిరిగి పంపించు. శ్రమలు బాధలు అన్నిటినీ దేవునికి విడుదల ఇస్తాడు. కాబట్టి ప్రభు నీకుండగా నువ్వు ఏమి దిగులు పడ్డామో అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం.